హైదరాబాద్లో భూ అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సహా మరో ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. 14 రోజుల కస్టడీ కోరుతూ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ అక్రమాల కేసుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం దీపక్ రెడ్డితో పాటు భూ అక్రమాల్లో సంబంధం ఉన్న శైలేంద్ర సక్సేనా, శ్రీనివాసరావులను చెంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ బోజగుట్టలో 78 ఎకరాల ప్రభుత్వ సొసైటీ భూములను దీపక్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో 12 ఎకరాలు, షేక్పేటలో 3.5 ఎకరాలను కబ్జా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు నిందితులపై ఆసిఫ్ నగర్, బంజారాహిల్స్, సైదాబాద్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. 2016, 2017లో దీపక్ రెడ్డి భూ అక్రమాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 3 దఫాలుగా దీపక్ రెడ్డిని స్టేషన్కు పిలిపించి విచారించిన పోలీసులు ఆధారాలు పక్కాగా ఉండడంతో అరెస్టు చేశారు. దీపక్ రెడ్డి అతని పేరు మీదను, ఇంకొక ఫిక్సెస్ నేమ్ మీదను, శైలేష్ సక్సేనా ఒక ఫాదర్ పైన కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్లన్నీ కూడా, అడ్రస్లన్నీ కూడా మేము చెక్ చేయడం వల్ల అవన్నీ ఫేక్ అని తేలింది. ఆ విషయంలో నిన్నటి రోజు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొందరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి దర్యాప్తు ఇంకా కాలేదు. వీళ్ళ మీద ఇంకా సైదరాబాద్లో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు మాకు తెలుస్తుంది. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఆక్రమించుకున్నారు, సొసైటీ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండ్ అనేది పూర్తిగా తెలిసిన తర్వాత తదుపరి అరెస్టులు కొనసాగుతాయి. 2017 ప్రారంభం నుంచి దీపక్ రెడ్డి ఎదుర్కొంటున్న భూ అక్రమాలపై పలుమార్లు పోలీసులు విచారించారు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకోవడం వల్ల దర్యాప్తు ఆలస్యమైంది. ముందస్తు బెయిల్ పూర్తి కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని దీపక్ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం సీసీఎస్ పోలీస్ కార్యాలయానికి రాగానే అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దీపక్ రెడ్డి ఎమ్మెల్సీ కావడం వల్ల అరెస్టు విషయాన్ని శాసనమండలి చైర్మన్కు ముందస్తు సమాచారం అందించారు. హైదరాబాద్లో దాదాపు 165 కోట్ల రూపాయలకు పైగానే భూ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసును మరింత లోతుగా విచారించేందుకు ముగ్గురు నిందితులను 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు భూ అక్రమాలతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెబుతున్నారు. క్లియర్ గా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అనిన తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్ గా నా సిగ్నేచరో కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవడం జరిగింది. త్వరలో ఈ నిజాలనే నేను బయట పెట్టబోతున్నాను. ఎవరు చెప్పారు టాలీ అయిందని? ఎవరు చెప్పారు టాలీ అయిందని? టాలీ అయితే నేను ఎందుకు చెప్తాను? ఏమైంది అసలు? ఏం జరిగింది? మీకెంత ఇచ్చారు అసలు? దీపక్ రెడ్డిని అరెస్టు చేసిన వార్త తెలియగానే ఆసిఫ్ నగర్ బోజగుట్టలోని కాలనీవాసులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.